హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 3 ఇయర్స్ బేబీకి 1 మీటర్ బ్లౌజ్ క్లాత్తో ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుందాం. ముందు 4 ఫోల్డింగ్స్ వేసి స్ట్రైట్గా మనం పెట్టుకోవాలండి. స్ట్రైట్గా పెట్టుకున్నాక పొడవు చూసుకోవాలి. ఫస్ట్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు వచ్చింది, దానికి మార్క్ చేసుకోవాలి. వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్ వచ్చిందనమాట. 8 ఇంచెస్ వచ్చింది, దానికి ఒక మార్క్ చేసుకోవాలి. దానికి రెండు కలుపుతా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. స్ట్రైట్గా గీసుకున్న తర్వాత 1/2 ఇంచు ఇటు సైడ్ తగ్గించుకోవాలండి, అంటే నడుము పట్టి జారకుండా ఉంటుంది. ఇప్పుడు మన షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకుని దాంట్లో 2 ఇంచెస్ నెక్కి పెట్టుకోవాలి. 3 ఇంచెస్ ఏమో పొడవు పెట్టుకోవాలి, నెక్ పొడవు. 4 ఇంచెస్ ఏమో చంక భాగం పొడవు పెట్టుకోవాలండి. రెండింటిని కలుపుతా డాట్స్ గీయాలి. గీసుకుని నెక్ వైపు రౌండ్ నెక్, బ్యాక్ నెక్ రౌండ్గా పెట్టుకోవాలి. చంక గీసుకుని రెండింటికి కలుపుతా కింద కలుపుకోవాలి. కింద ఇంకొంచెం తగ్గించుకుని 3 ఇయర్స్ బేబీకే కదా పెట్టుకున్నాక కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలి కింద, ఎందుకంటే మనం సైడ్లు కింద జారుతూ ఉంటే కింద కనిపిస్తాయి. మనకు కొంచెం పైకి కట్ చేసుకున్నాం అనుకో స్ట్రైట్గా వస్తాయి సైడ్ వైపు. మొత్తం కట్ చేసుకోవాలి. నెక్ 2 నెక్లు కాబట్టి టక్స్ పెట్టుకోవాలి అక్కడ. ఇప్పుడు నెక్ వచ్చేసి 2 నెక్లు కాబట్టి ఫ్రంట్ నెక్ మార్చుకుందాం. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ నెక్ మోడల్ పెట్టుకుందాం. ఫ్రంట్ నెక్ మోడల్ కట్ చేసుకుందాం అండి. పై వైపు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటాం అయిపోయింది. ఇప్పుడు కింద ఫ్రాక్కి అంబ్రెల్లా టైప్ కట్ చేసుకుందామండి. ఒకవైపు నుంచి మడత పెట్టుకుని 4 ఫోల్డింగ్స్ వైపు మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకుని నడుం దగ్గర కొలత తీసుకుని 5 ఇంచెస్ వచ్చింది. నడుం దగ్గర మార్క్ చేసుకోవాలి. పైనుంచి కింద నుంచి పొడవు వచ్చేసి 12 వచ్చింది. 12 దగ్గర మార్క్ చేసుకుని పైనుంచి టేప్ పెట్టుకుంటా 12 దగ్గర మార్క్ చేసుకుంటా రావాలి. సైడ్ చివరి దాకా మార్క్ చేసుకోవాలి 12 ఇంచెస్. తర్వాత స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి ఆ మార్క్ చేసుకున్న సర్కిల్లో. మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా లైనింగ్ని కట్ చేసుకుందాం. మధ్యలో టక్స్ పెట్టుకుని కట్ చేసుకున్నాక తీస్తే ఎలా వస్తుంది, ఎలా వచ్చింది. అంబ్రెల్లా కటింగ్ కదా. ఇప్పుడు లైనింగ్లు కట్ చేయడం అయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి హ్యాండ్స్ కట్ చేయాలి. ఫస్ట్ 3 స్ట్రైట్ అని పొడవు 3 వేసి 2.5 ఏమో ఇటు అంచు పెట్టుకుని, చిన్నపిల్లలదే కాబట్టి అంత మెజర్మెంట్స్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. త్రీ 1.5 పెట్టుకుని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంబ్రెల్లా కటింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ ఇందాక కట్ చేసాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుందాం. 5 ఇంచెస్ కదా నడుము దగ్గర 5 ఇంచెస్, పొడవు వచ్చేసి 12 ఇంచెస్ కదా, 12 ఇంచెస్. అది లైనింగ్ కాబట్టి మడత పెట్టి కొడతాము, తగ్గిద్ది. 12 ఇంచెస్ ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నట్టే సేమ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. చివరి దాకా పెట్టి కట్ చేసుకోవాలి. నడుము దగ్గర కూడా కట్ చేసుకోవాలి. విడిగా పెడితే ఎలా వస్తుంది ఫ్యాబ్రిక్, మనం కట్ చేసింది లైనింగ్ వేసుకుని మడత పెట్టుకోవాలి. పైన టాప్ కట్ చేసాం కదా లైనింగ్, ఇప్పుడు మనం అది మెయిన్ క్లాత్ మీద వేసి అది కూడా కట్ చేసుకోవాలి. కొంచెం ఖర్చు అట్టు పెట్టుకోండి. చంక వైపు కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేయక్కర్లేదండి, నెక్ తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం, అటు ఇటు జరగకుండా ఉంటుంది. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ లైనింగ్ పెట్టి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ కింద కుచ్చు పెట్టుకుంటాకి క్లాత్, ఇంకా అదేం 4 ఇంచెస్ పెట్టుకోవాలండి క్లాత్.